హాయ్ అండి. ఈ వీడియోలో పైథాన్లో డెసిషన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా యూజ్ చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఈ టాపిక్లో వెళ్ళే ముందు డెసిషన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. డెసిషన్ అంటే మన తెలుగులో అర్థం నిర్ణయం. మన లైఫ్లో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం, డెసిషన్స్ తీసుకుంటుంటాం. అదే డెసిషన్స్ అనేది బేస్డ్ ఆన్ ఎనీ కండిషన్ కానీ అయ్యి ఉండొచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న డేటాని బట్టి కూడా అయ్యి ఉండొచ్చు. లెట్సే మీరు నాన్ వెజ్ తింటారు, బట్ పర్టికులర్ రోజు మీరు నాన్ వెజ్ తినరు. ఆ పర్టికులర్ డే ఏంటంటే సాటర్డే అయ్యి ఉండొచ్చు. సో సాటర్డే ఏంటంటే మీరు నాన్ వెజ్ తినరు, మిగతా రోజుల్లో మీరు నాన్ వెజ్ తింటారు. సో ఈ నాన్ వెజ్ తినడం తినకపోవడం ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఉంది, అది డే. సో సాటర్డే అనేది డే ఈక్వల్ టు సాటర్డే, అది కండిషన్. దెన్ డోంట్ ఈట్ నాన్ వెజ్, అది డెసిషన్. సో ఇలాగే పైథాన్లో కూడా ఏదో ఒక డేటాని, ఒక కోడ్లో మనకు ప్రీవియస్గా ఉన్న డేటాని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అవ్వకూడదా అనేది మనం ఈ డెసిషన్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మనం అది అచీవ్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది అనుకుంటా డెసిషన్ అంటే ఏంటని. ఇప్పుడు మనము పైథాన్లో డెసిషన్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇఫ్ అంటే ఏంటి, ఒకవేళ. సో ఇప్పుడు తెలుగులోనే చెప్తున్నా, ఇఫ్ అంటే ఒకవేళ ఒక కండిషన్ కానీ సాటిస్ఫై అయిందంటే ఆ పని చేయి అని చెప్పడమే ఇదనమాట. లైక్ మీకు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఓకే, డే ఈక్వల్ టు input, enter the day. If day SATUR day is Saturday, then print don't eat non-veg. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, యూజర్ని అడుగుతున్నా ఏంటి డే అనేసి. యూజర్ ఏదో ఒక డేని ఎంటర్ చేస్తాడు. ఆ డే ఒకవేళ సాటర్డే అయితే నాన్ వెజ్ తినద్దు అని ప్రింట్ చేస్తాను. ఓకే, ఇది రన్ చేద్దాం. మాడ్యూల్ ఎంటర్ ద డే మండే అయితే అదేం చెప్పదు తినద్దు అనేసి. ఓకే, ఒక పని చేద్దాము. లాస్ట్లో డిఫాల్ట్గా ఒక స్టేట్మెంట్ రాద్దాం, హ్యావ్ ఎ నైస్ డే అని. మండే. సో హ్యావ్ ఎ నైస్ డే అని ప్రింట్ అయింది. ఇక్కడ మండే కాబట్టి నాన్ వెజ్ తినద్దని చెప్పట్లేదు. మళ్ళీ రన్ చేద్దాం. సాటర్డే ఇద్దాం. ఇప్పుడు సాటర్డే. సో సాటర్డే కాబట్టి ఏమైంది, ఈ కండిషన్ హిట్ అయింది. ఈ కండిషన్ హిట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇందులో ఎంటర్ అయ్యి ఇక్కడ ఏదైతే కోడ్ మనం రాసుంటామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ కండిషన్ హిట్ అయింది కాబట్టి ఇక్కడ ఏమైతే కండిషన్, ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ రాసాం, ప్రింట్ స్టేట్మెంట్ రాసాం డోంట్ ఈట్ నాన్ వెజ్ అని, సో ఇది మనకి ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత ఏమైంది, కండిషన్ నుంచి బయటకు వచ్చేసింది. దాని నెక్స్ట్ ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మనకి హ్యావ్ ఎ నైస్ డే అని ఉంది కాబట్టి హ్యావ్ ఎ నైస్ డే ప్రింట్ అయింది. ఒకసారి దీని సింటాక్స్ చూద్దాము. సో సింటాక్స్ ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్లో ఇక్కడ కండిషన్ ఉంటుంది. కండిషన్ ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ఒకవేళ ఫాల్స్ అయిందంటే ఈ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఒకవేళ ట్రూ అయిందంటే ఇక్కడ ఏమైతే రాస్తుంటామో అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఒకటి ఉంది, అదేంటంటే ఈ కోలన్ ఇంటెండేషన్. అది చెప్తాను మీకు. జనరల్గా మీరు సిలో కానీ వేరే లాంగ్వేజెస్లో కానీ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఈ బ్రేసెస్లో, ఈ ఫ్లవర్ బ్రేసెస్లో రాస్తామన్నమాట బ్లాక్ ఆఫ్ కోడ్ని. బట్ పైథాన్లో అలా మనం రాయకూడదు. మనం ఎలా రాయాలంటే బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఇలా రాయాలి. కోలన్ పెట్టేసామంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది అని.
నెక్స్ట్ ఇంటెండేషన్ స్టార్ట్ చేయాలి. ఇంటెండేషన్ అంటే ఏం లేదండి, కొన్ని స్పేసెస్ ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను కదా, అది ఇంటెండేషన్ అంటారు దాన్ని. ఆ ఇంటెండేషన్ ఎంత స్పేస్లు ఇవ్వాలి అంటే ఒక్క స్పేస్ ఇచ్చినా చాలు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ కూడా ఖచ్చితంగా సేమ్ ఆ ఒక స్పేస్తోనే ఉండాలి. కాదు అని వేరే చోట ఇక్కడ కానీ ప్రింట్ చేశారనుకోండి, ప్రింట్ డోంట్ లైన్ టు ఓకే, ఏమవుతుందో చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ ఇంటెంట్, అది చూడండి సింటాక్స్ ఎర్రర్ త్రో చేసింది, అన్ఎక్స్పెక్టెడ్ ఇంటెంట్ అనేసి. ఇది తీసేసి చూద్దాం. సో డోంట్ ఈట్ నాన్ వెజ్ లైన్ 2. సో అలాగా మీరు ఇంటెండేషన్ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. స్పేసెస్ అనేది ఈవెన్గా ఉండాలి. మీరు 2 స్పేసెస్ ఇస్తే 2 స్పేసెస్ ఇవ్వాలి, లేదా మీరు ట్యాబ్ అయినా ఇవ్వచ్చు, ట్యాబ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటెండేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అయిపోయింది. ఇఫ్ అండ్ ఎల్స్ అంటే ఈ తెలుగులో చెప్తాను చూడండి. ఇఫ్ ఎల్స్ అంటే ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయిందంటే, సాటిస్ఫై అయిందంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చెయ్యి. లేని పక్షంలో, ఒకవేళ ఆ కండిషన్ కానీ ఫాల్స్ అయిందంటే ఇది ఎగ్జిక్యూట్ చెయ్యి అని అర్థం అనమాట. దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, మీరు DCI డెసిషన్ ఆర్ x ఈక్వల్ టు ప్రెస్ y టు ఇన్స్టాల్ దిస్ సాఫ్ట్వేర్ ఆర్ n టు abort abort. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకుంటున్నా. y కానీ n కానీ ఎంటర్ చేస్తాడు యూజర్. ఒకవేళ y అనేది ఎంటర్ చేశాడంటే ఇన్స్టాలేషన్ కంటిన్యూ అవ్వాలి, లేదంటే అబార్ట్ అయిపోవాలి. ఇఫ్ x డబుల్ ఈక్వల్ టు y ప్రింట్ ఇన్స్టాలేషన్ will continue కంటిన్యూ. సో కింద మనం ఇంకా ఏదైనా స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు, లేదంటే మీరు నిజంగానే సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తుంటే సాఫ్ట్వేర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మీరు ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకోవచ్చు. ఎల్స్ అంటే ఏంటి, ఒకవేళ వైకి ఈక్వల్ కానప్పుడు ప్రింట్ abort aborting. దీన్ని రన్ చేద్దాం. సేవ్, రన్ మాడ్యూల్, ప్రెస్ y టు ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్, y ఇద్దాం. ఇన్స్టాలేషన్ విల్ కంటిన్యూ. అదే యాక్చువల్గా ఇక్కడ n టు అబార్ట్ ఉంది కదా, బట్ ఇక్కడ నేనైతే n అయితే చెక్ చేయట్లేదు ఎల్స్లో. అంటే y కాకుండా ఇంకా ఏది ఇచ్చినా కానీ అబార్ట్ అయిపోతుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మళ్ళీ నెక్స్ట్ చూద్దాము. సో ఇప్పుడు y కాకుండా ఏమి ఇచ్చినా సరే, n కాకుండా, n కూడా కాదు, ఏ ఇచ్చానంటే అబార్టింగ్. మీరు n కూడా ఇవ్వచ్చు. y కాకుండా ఇంకా ఏది ఇచ్చినా అబార్ట్ అయిపోతుంది. సో ఇలా మనం ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకొని ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలో మనం రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ తర్వాత నెస్టెడ్ ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్ అంటే, నెస్టెడ్ అంటే ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ ఉండడం అనమాట. సో ఇక్కడ కనుక మీరు చూసారంటే ఇఫ్ కండిషన్ 1, ఈ కండిషన్ 1 అనేది ట్రూ అయిందంటే అప్పుడు
ఈ కంట్రోల్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ ఏదైతే రాస్తుంటామో అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకో కండిషన్ వచ్చిందనుకో, మళ్ళీ ఇంకో ఇఫ్ కండిషన్ వచ్చిందంటే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. అప్పుడేంటి, ఇక్కడ కండిషన్ 2 అనేది కూడా ట్రూ అయిందంటే అప్పుడు ఇక్కడ ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుంటామో అక్కడ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుంటామో అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు ఇఫే కాదు, ఈ ఇఫ్ తర్వాత ఎల్స్ కూడా రాసుకోవచ్చు. మళ్ళీ ఎల్స్ లోపల మళ్ళీ ఇఫ్ రాయొచ్చు. ఇలా మీరు మీ ఇష్టం వచ్చిన, అంటే మీ లాజిక్, బట్ ఇది ఏంటంటే రూల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. సో ఇంటెండేషన్ రూల్స్ అదంతా ఫాలో అవ్వాలి. ఇక్కడ కనుక మీరు చూసారంటే ఇఫ్ తర్వాత మళ్ళీ ఇంటెండేషన్ ఉంది అలాగా. నెక్స్ట్ దీని ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే highest number in the given numbers, let's say 3, okay a equal to 3, b equal to 4, c equal to 1. సో ఇప్పుడు ఈ నెంబర్స్లో ఏది హైయెస్ట్ నెంబరో రాద్దాం. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఇఫ్ ఏ కంటే బి పెద్దదైతే ప్రింట్ A is greater than B. హైయెస్ట్ నెంబర్ కదా మనం చెక్ చేయాల్సింది. నెక్స్ట్ ఏం చేయాలి, సి కంటే పెద్దదో కాదో చెక్ చేయాలి. సో A is greater than C. If A is greater than C, print C is the highest value. సో ఇది నెస్టెడ్ ఇఫ్. ఎల్స్ ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఏ అనేది సి కంటే పెద్దది కాదు, దాని మీనింగ్ ఏంటి, సి అనేది పెద్దదని. సారీ, ఇక్కడ ఏ వస్తుంది. ఎల్స్ ప్రింట్ సి ఈస్ C is the highest value. ఓకేనా. ఎల్స్ ఇప్పుడు ఏ మాత్రమే చెక్ చేసాము, అలా కాకుండా ఎల్స్ బి పెద్దదైతే, ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ C, print B is highest value. Else print C is highest value. ఓకే, ఇది రన్ చేసి చూద్దాము. బి ఈజ్ హైయెస్ట్, సి ఈజ్ హైయెస్ట్, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఏ ఈజ్ హైయెస్ట్. సో ఇలా మనం నెస్టెడ్ కండిషన్స్ రాసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇఫ్ లోపల ఇంకో ఇఫ్ ఉంది. నేను చెప్పాను కదా ఎల్స్లో కూడా మళ్ళీ ఇఫ్ రాసుకోవచ్చు అని, ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. బట్ ఈ రూల్ అనేది ఇంపార్టెంట్, ఈ ఇంటెండేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది ఇఫ్ ఎలిఫ్ లెడర్. అంటే మనకి చాలా కండిషన్స్ ఉంటాయి. లైక్ చెప్తాను మీకు, ప్రాక్టికల్గా చెప్తాను. ఓకే, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ తన ఏజ్ని ఎంటర్ చేశాడు. ఆ ఏజ్ని బేస్ చేసుకొని అతను సీనియర్ సిటిజనా లేదంటే యంగా
లేదా టీనేజరా లేదంటే కిడ్డా, ఇది ఎలా చెప్తామో చూద్దాం. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ యూజ్ చేయాలి. ఎల్ఇఫ్ అంటే ఏం లేదండి, ఎల్స్ ఇఫ్ అనేదాన్ని ఎల్ఇఫ్ అంటాం మనం పైథాన్లో. సో ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్. నెక్స్ట్ ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 50, print person is senior CATAZEN. రియల్ లైఫ్లో 50 years మీద పడ్డ వాళ్ళు ఉంటారు, బట్ జస్ట్ ఊరికే నేను ఇలా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఎల్ఇఫ్ అంటే ఎల్సిఫ్ ఏంటి, ఏజ్ ఈజ్ ఏజ్ ఈజ్ ఎంత పెట్టుకుందాం, యూత్ అనేది ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 1920, print person is young. elif age is greater than teen కదా, 12 13 ఓకే, 12 కంటే ఎక్కువ అయితే ప్రింట్ టీనేజ్ పర్సన్. ఫైనల్గా ఎల్స్ ప్రింట్ పర్సన్ ఈస్ కిడ్. ఓకేనా, ఇది ట్రై చేద్దాం. ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్. నేను 30 ఎంటర్ చేస్తా. STR అండ్ ఇంట్. ఓకే, సో యాక్చువల్గా ఒక ఎర్రర్ వచ్చింది, మంచి పని అయింది. మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి చెప్పాలి. ఏంటంటే మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ ఎంటర్ చేసిన వాల్యూని పైథాన్ స్ట్రింగ్గా కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏజ్ అనేది తీసుకుంది కదా, ఈ ఏజ్ అనేది ఏంటంటే ఇది స్ట్రింగ్గా తీసుకుంది. మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే, వాల్యూ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. ఓకేనా, ఎంటర్ ఏ నెంబర్. నేను 10 అనేది ఎంటర్ చేశాను. సో అది 10 అనేది వాల్యూలో స్టోర్ అయింది. బట్ ఆ వాల్యూ అనేది ఏంటి, టైప్ ఆఫ్ వాల్యూ చూడండి, స్ట్రింగ్గా తీసుకుంది. సో మీరు ఏది ఎంటర్ చేసినా అది స్ట్రింగ్గా తీసుకుంటుంది. సో నాకు ఇప్పుడు నెంబర్ కావాలి నాకు, ఎందుకంటే నేను ఇక్కడ న్యూమరికల్ వాల్యూతో కంపేర్ చేస్తున్నా. సో దాన్ని ఏం చేయొచ్చు అంటే మనము టైప్ కాస్టింగ్ చేయొచ్చు. న్యూ వాల్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ వాల్. అంటే ఏమవుతుందంటే ఈ ఇంట్ అనే ఫంక్షన్ వచ్చేసి అందులో ఏదైతే మనము వేరియబుల్ పెడతామో దాన్ని ఇంటిజర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. న్యూ వాల్ చూద్దాం. న్యూ వాల్ 10, టైప్ ఆఫ్ న్యూ వాల్, సో ఇంటిజర్. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఏజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏజ్ ఇలా రాసుకోవచ్చు. బట్ నేను ఒక లైన్ని అవాయిడ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడే రాసేయచ్చు, డైరెక్ట్గా ఇక్కడే ఇంట్ అని రాసేయచ్చు. ఓకేనా, సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఎంటర్ యువర్ ఏజ్. ఇందాక ఎంత 30 ఎంటర్ చేశాను. పర్సన్ ఈస్ యంగ్. మళ్ళీ ఇంకొకటి రన్ చేద్దాం. కిడ్కి ఎంటర్ చేద్దాం 9, పర్సన్ ఈస్ కిడ్. సో ఇలా మనము ఈ ఇఫ్ అదే ఈ ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ని యూజ్ చేసి మనం ఏ కోడ్ని అయితే ప్రింట్ చేయాలో ఆ కోడ్ని మనం ప్రింట్ చేయొచ్చు, ఏదైతే మనం స్కిప్ చేయాలనుకుంటున్నామో దాన్ని స్కిప్ చేయొచ్చు. సో
సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా పైథాన్ నేర్చుకుంటుంటే మీ సర్కిల్స్లో వాళ్ళకు కూడా ఈ ప్లేలిస్ట్ ఉంది డిస్క్రిప్షన్లో. ఈ డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్ని మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్స్లో ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.